అది ఇప్పుడు మీ ఇంకో అబ్బాయి విషయంలో కూడా సతీష్ గారి సజెషన్స్ అవి గైడెన్స్ తీసుకుంటున్నారా? లేదు, యాక్చువల్గా తీసుకోవాలి ఇప్పుడు నేను, ఎందుకంటే అప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ అయిన తర్వాత ఆ చిన్న అబ్బాయి గురించే మాట్లాడనే ఆలోచనలో ఉన్నాను. అక్కడ ఎంఎస్ గురించి ఎట్లా చేయాలి ఏంటి అనేది అది అడగటాని కోసమే ఈయన అయిపోగానే దాని గురించి అడుగుదాం మాట్లాడదాం అనే ఆలోచనలో ఉన్నాను. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? నేను ఎంబీఏ చేశాను యూఎస్ నుంచి, ఇక్కడ నార్మల్ డిగ్రీ చదివాను. అక్కడే చదువుకొని వచ్చారు? అక్కడ నేను ఎంబీఏ చేసి వచ్చాను. అంటే మీరు చదువుకున్నప్పుడు మీకు అనిపించింది పిల్లలు ఇక్కడ ఉంటే ఇక్కడ చదువుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీ రెండో అబ్బాయిని పంపించారా? అవునండి. నేను యాక్చువల్గా నేను వెళ్ళింది కూడా కాస్త లేట్గా వెళ్ళాను. నేను పిల్లలు పుట్టిన తర్వాత వెళ్ళాను. సో నేను ఒక్కడనే వెళ్ళాను, వీళ్ళని ఇక్కడనే పెట్టేసి. అక్కడ చదివి వచ్చిన తర్వాత అంటే యాక్చువల్లీ ఈ ఫుటింగ్ వీళ్ళని ఇక్కడికి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళి చదివి వచ్చేసాను. సో తర్వాత వీళ్ళని అందుకనే అక్కడ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా చూసిన తర్వాత బాగుంటుంది, నేను చదవాలనుకునే పిల్లలకు మాత్రం అది మంచి ప్లేస్. అప్పుడు మీకు అనిపించింది ఏమో, నేను చదువుకునేటప్పుడు నాకు కూడా సతీష్ గారు లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది. 100% ఆ గైడెన్స్ ఉండుంటే డిఫరెంట్గా ఉండేదేమో అనిపిస్తుంది. మీరు ఇంకెక్కడ ఉండేవారు? అది డెఫినెట్గా అనిపిస్తుంది.